హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవీఎస్ఎస్ జాబ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు ఆ, ఏమైనా ఉపయోగపడితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అయితే ఇవాళ నోటిఫికేషన్ వచ్చేసి సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమెటిస్, అంటే దీన్ని సీడాట్ అని గూడా అంటాము. వాళ్ళు ఈ నోటిఫికేషన్‌ని రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఏంటి అంటే డెవలప్‌మెంట్ ప్రొడక్షన్ ఆఫ్ టెలికామ్ టెక్నాలజీస్ అన్నమాట. ఇది వాళ్ళు రిలీజ్ చేసిన పోస్ట్ యొక్క నేమ్ వచ్చేసి టెక్నీషియన్ ఫ్రెండ్స్. ఈ టెక్నీషియన్‌కి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వేకెన్సీస్ ఉన్నాయేంటి అంటే 29. 29 పొజిషన్స్ అనేవి ఉన్నాయి. లెవెల్ ఆఫ్ పే లెవెల్ ఎంత అంటే లెవెల్ 4లో వీళ్ళు పే చేస్తున్నారు. బేసిక్ పే వచ్చేసి 25,000 నుంచి 81,000 వరకు వీళ్ళు పే అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ప్లేస్ ఆఫ్ పొజిషన్, ఎవరైతే ఈ ఎగ్జామ్‌లో పాస్ అవుతారో, ఎవరైతే రిక్రూట్ అవుతారో వాళ్ళకి ఢిల్లీ గాని, బెంగుళూరు గాని ఈ రెండిట్లో ఏదో ఒక దగ్గర మనకి లొకేషన్‌లో పోస్టింగ్ అనేది ఉంటుంది. సో, ఈ పోస్ట్‌కి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిప్లొమా గాని, బీఈ గాని, బీటెక్ గాని ఎవరైతే చేసున్నారో వాళ్ళకి 60% మార్క్స్ అనేది ఉండాలి. అండ్ ఏవే స్ట్రీమ్స్‌లో ఎలిజిబిలిటీ ఉంది అంటే మెకానికల్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్. ఈ స్ట్రీమ్స్ అన్ని వాళ్ళు గూడా ఎలిజిబులే ఫ్రెండ్స్. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా ఈ జాబ్ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ఉందంటే 26 మార్చ్ నుంచి కూడా ఈ రిజిస్ట్రేషన్ అనేది ఉంది. ఇంకా టైం ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఇంకా మనం మెయిన్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏజ్. ఏజ్ ఎంత అంటే 25 ఇయర్స్ ఎవరైతే ఉంటారో సబ్మిషన్ డేట్ లోపు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా యాస్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అని చెప్పారు. నెక్స్ట్ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఒక రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. రిటన్ టెస్ట్ లేకపోతే స్కిల్స్ టెస్ట్, రెండిట్లో ఏదో ఒక టెస్ట్ అనేది ఉంటుందని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్‌లో మనకిచ్చారు ఫ్రెండ్స్. ఈ ఈ రిటన్ టెస్ట్‌లో మనకి టోటల్ 100 మార్క్స్ అనేది ఉంటుంది. ఈ 100 మార్క్స్ 90 మినిట్స్. 90 మినిట్స్ ఉంటుంది. 90 మినిట్స్‌లో మనకి 100 మార్క్స్ ఉంటుంది. రాయాలి. ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. దీనికి ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు. ఓన్లీ ఒక రిటన్ టెస్ట్ నుంచే వాళ్ళు మనల్ని రిక్రూట్ చేసుకుంటారు. సో, ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోండి. ఎవరైతే జాబ్ రావాలి, ఈ టెలికామ్ సైడ్ ఎళ్ళాలి అని ఇంట్రెస్ట్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా ఎలిజిబులే కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. దీన్ని ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. లింక్ వచ్చేసి నేను కామెంట్‌లో మీకిస్తాను. అండ్ ఇంకా దీనికొచ్చేసి మనకి సిలబస్ కూడా వాళ్ళు నోటిఫికేషన్‌లో ఇచ్చేశారు. అంటే డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నారు కదా! ఇక్కడ మెకానికల్ స్ట్రీమ్‌కి సిలబస్ అనేది కావాలి. ఇంకా ఎలక్ట్రికల్ వాళ్ళకి సిలబస్, ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి సిలబస్ అనేది గూడా మొత్తము వాళ్ళిచ్చున్నారు. మీరొకసారి చెక్ చేసుకోండి. అలాగే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ ఏంటి? వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఎలాంటి డిజరబుల్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అదంతా గూడా దీనిలో వాళ్ళు ఇచ్చున్నారు ఫ్రెండ్స్. ఒకసారి మీరు చెకౌట్ చేసుకోండి. అలాగే ఎవరైతే జాబ్ కోసం ఈ ట్రై చేస్తున్నారో ఇది మంచి ఆపర్చునిటీ గాబట్టి దీనిలో పే కూడా మనకి ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. త్వరగా ఇంక్రీజ్ అవ్వచ్చు. లైఫ్‌లో సెట్ అవ్వచ్చు కాబట్టి మంచి జాబ్ ఆపర్చునిటీ కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకేదైనా యూజ్ అయితే ప్లీజ్ మన వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఫైనల్‌గా మన ఛానెల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్. థాంక్ యూ ఫ్రెండ్స్.